కూర్చొని చక్కటి శ్రేష్టమైన దినాన్ని చక్కటి ఆరాధన చేసుకొని ప్రభువుని మహిమపరచం. దేవుని యొక్క లేఖనాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవాది దేవుని యొక్క కృపను బట్టి ఆయన మనతో మాట్లాడుతున్న విషయాలను మనం గ్రహించి ప్రభు యొక్క సన్నిధానంలో దేవుని యొక్క దీవుని అనుభవిస్తూ మనము ముందుకు సాగుతాం. మన యొక్క జీవితాల్లో మనకి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని సమస్యలు, ఎన్ని రకాల ఎటువంటి రకమైన సమస్య అయినప్పటికీ కూడా కేవలము వాటికి పరిష్కారము మనం ఆరాధిస్తున్న దేవాది దేవుని దగ్గర ఉన్నది అన్న సంగతి మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఎటువంటి సమస్య అయినప్పటికీ పరిష్కారం అనుగ్రహించగలిగిన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తున్నాము కనుక మన మనసు ఒకవేళ కృంగిపోయినప్పటికీ, బలహీన కలిగి ఉన్నప్పటికీ, ఇబ్బందులు సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పటికీ పరిష్కారం ఏంటి అని అంటే ఖచ్చితంగా దేవుడే మనకి ఆ సమస్యలకు అన్నిటికి పరిష్కారం ఇచ్చే గొప్ప దేవుడిగా ఉన్నారు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే యెషయా ప్రవక్త యెషయా గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, ఎడారుల్లో కూడా ఆయన త్రోవను కలిగజేసే గొప్ప దేవుడు. అంటే ఎడారుల్లో మార్గం ఉండదు, కానీ అక్కడ కూడా త్రోవని కలిగజేసే గొప్ప దేవుడిగా ఆయన మనకు ఉన్నాడు అని అంటే మన సమస్యలకి పరిష్కారం ఆయన కూడా దేవుడే మనకు ఆశ్రయము అన్న విషయాన్ని మనము జ్ఞాపకానికి ఉంచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేసే దేవుడిగా మనకు ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇక దినాన్ని చిన్న ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా తన జీవితంలో చక్కటి మంచి ప్రార్థనలు చేశారు. వాటిలో ఈ దినాన్ని ఒక చిన్న ప్రార్థనని దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14 నుండి 18 వచనాలు ఉన్న ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షింపుము, నేను రక్షింపబడదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది, దాన్ని రామిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించి కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినములు చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, ఆ ధైర్యము. పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనీయము, నన్ను దిగులు పడనీయక, వారిని దిగులు పడనీయము, వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెచ్చింపు నాశనముతో వారిని నశింపచేయుము. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, నీ గొప్ప కృపను బట్టి ప్రభువానికి స్తోత్రాలు. చక్కటి ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచాం, నీ ఆత్మ సన్నిధిని మేము అనుభవిస్తున్నాం. అయినా ఈ సమయంలో నీ యొక్క మాటలు ధ్యానిస్తుండగా నా నోటి మాటలు వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయక్షామము నీ దృష్టికి అంగీకారముగా మలుచుకొని మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని సరిదిద్దమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ప్రవక్త రాస్తున్న మాటలలో లేదా చేసిన ప్రార్థనని మనం అక్కడ లేఖనాల్లో జ్ఞాపకం చేసుకున్నాం, చదువుగా మేము విన్నాం. ఇక్కడ చూస్తున్నప్పుడు చిన్న ప్రార్థన అయినప్పటికీ కూడా చాలా విలువైన ప్రార్థనగా దాన్ని మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చున్నాం. అక్కడ చెప్తున్నారు ప్రవక్త, యెహోవా నన్ను ఏం చేయండి, స్వస్థపరచు కదా, నన్ను స్వస్థపరచు ప్రభా, నీవే నన్ను రక్షించగలిగిన వాడు నువ్వే గనక నీవే నన్ను ఏం చేయి ఇప్పుడు స్వస్థపరచు అని అడుగుతున్నా. ఎందుకు అని అంటే ఈ దినాల్లో మనము ఈ ప్రాంతంలో ఎక్కువగా చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఈ ప్రాంతంలో మనం ఎక్కువగా చేస్తున్నాం, ప్రభా నన్ను స్వస్థపరచు. ఎందుకు అని అంటే టెస్ట్కి వెళ్ళాము అని అంటే ఏమొస్తుంది, పాజిటివ్ అనే వస్తుంది. టెస్టులకు వెళ్ళాలి అని అంటే భయం వేస్తుంది. ఏమో
ఎలా ఉంటుందో ఏంటో అని ఆ పాజిటివ్ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా అని భయపడుతున్న పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కనుక ఇక్కడ ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు, యెహోవా నీవే నన్ను స్వస్థపరచాలి ప్రభా. ఎందుకనంటే ఈ దినాల్లో మాకు స్వస్థత లేక భయపడుతున్న దినాల్లో అనేకమైన రోగాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆ బలహీనతల్లో మనం ఉంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారి 16వ వచనం చూడండి. ఘోరమైన దినములు చూడవలని నేను కోరలేదు. ఇప్పుడు ఏమొచ్చినాయి అంట? ఘోరమైన దినాలు వచ్చేస్తాయి. అవి చూడాలని ఎప్పుడైనా అనుకున్నావా? మనం కూడా మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు లేదా పితరులు కానీ, ఆత్మీయులు కానీ, విశ్వాసులు కానీ, సాంపులు కానీ చెప్తున్నప్పుడు ఇలాంటి ఘోరమైన దినాలు వస్తాయంటే ఇప్పుడు వస్తాయిలే, ఇప్పుడు కాదులే అని అనుకున్నాం. మనం చూస్తామని కూడా మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయాల, అంత ఆశ కూడా లేదు. అలాంటిది వద్దు బాబా, అవి లోపలనే, కానీ ఎప్పుడో వస్తాయిలే అని అనుకున్నది 2020లోనే వచ్చేస్తుంది. 2020 చాలా ఆశపడ్డాం, చాలా సెపరేట్గా, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం, లేకపోతే చాలా స్పెషల్గా ఉంటుంది. నిజమే, మన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేంత స్పెషల్గానే ఉంటుంది. ఎంతైతే ఆశ చూసామో ఒక నూతనమైన శతాబ్దంలోకి వెళ్తున్నాం, ఒక కొత్తది అని అనుకున్నట్టుగానే అది కొత్తగానే అనిపించింది. ప్రపంచాన్ని అంతటిని ఒక్కసారి ఊపేసింది. ఈ మాట చదివినప్పుడు మనకి అది గుర్తు వస్తూ ఉంటుంది. ఏంటంటే ఘోరమైన దినాలు నేను చూడాలని అనుకోలేదు ప్రభా గారు, చూపించేశాను ఆయన. ఎవరు కూడా ఆశపడితే మంచి దినాలు చూడాలని ఆశపడతాను తప్ప ఘోరమైన దినాలు చూడాలని ఎప్పుడు కూడా మనం ఆశపడము. కానీ అనుకోని రీతిలో ఆ ఘోరమైన దినాలు మనకైతే వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయి అంట? ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడే అనుమతించాలని చెప్పుకుంటున్నాం కదా. మనం గడిచిన దినాల్లో ఈ యొక్క కోవిడ్లో ఉంటున్నప్పుడు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేసినప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇవన్నీ కూడా దేవుని చిత్తమే, దేవుడు అనుమతిస్తేనే మనకు వచ్చినాయి అన్న విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కూడా భక్తుడు ప్రార్థన చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం. భక్తుడు చేస్తున్నట్టుగా మనం కూడా ప్రభా నాకు స్వస్థత దయచేయను ఆయన, నాకు రక్షణ ఇవ్వను ఆయన. ఎందుకు అంటే ఘోరమైన దినాలు నేను చూడాలని అనుకోలేదు, కానీ వచ్చేసినప్పుడు మరి దేవుడు దానికి జవాబు ఏం చెప్తున్నారు? 16వ అధ్యాయం చూడండి ఒకసారి, పక్కనే 16వ అధ్యాయము చివరికి వచ్చిన 21వ వచనం చూడండి. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగు చేయనట్టు నా బలమును, నా శౌర్యమును ఎంతటితో వారికి తెలియజేతులు. ఏంటంట? నేనేంటా అన్నది ఎవరికి చూపించడానికి? మనకే. ఆయనంటే నిర్లక్ష్యం కలిగి ఉండిపోయాం, ఆయనంటే శ్రద్ధ లేని జీవితం, ఆయనంటే చాలా చులకన జీవితం, భయభక్తులు లేని జీవితాల్లో మనం వండుకోవడాన్ని బట్టి యెహోవా దేవుడు అంటున్నారు. అక్కడ భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇక ఘోరమైన దినాలు నేను చూడాలనుకోలేదు, కానీ వచ్చేసినాయి. అయ్యా ఎందుకు ప్రభా ఇలాగా, ఎందుకు నాయనా ఈ పరిస్థితి, ఎందుకు తండ్రి అని అంటే ఆయన చాలా స్పష్టంగా యెహోవా దేవుడు చెప్తున్నారు కదా. యెహోవా అనువారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారిని అనుభవము వచ్చిందా? చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. వాళ్ళు దగ్గర ఉండకపోతే, భయభక్తులు కలిగి ఉండకపోతే, దేవుడి మీద ఆధారపడకపోతే, దేవుడే అని అనుకొని జీవించకపోతే ఏమవుతుందంట? ఈ పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు భక్తులు కూడా మరలా మనకి ఈ దినాన్ని మళ్ళా ఎందుకు ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు మనకు అవసరమా అంటే రాబోయే దినాలన్నీ మళ్ళీ అలాంటి దినాలు, ఇంకా కఠినమైన దినాలే, ఇంకా ఘోరమైన దినాలే. ప్రభా మేము అలాంటి దినాలు, ఘోరమైన దినాలు మేము చూడాలనుకోవట్లేదు. ఇప్పుడు ప్రజలు చెప్తున్నట్టుగా, శాస్త్రవేత్తలు చెప్తున్నట్టుగా, పెద్దలు చెప్తున్నట్టుగా రాబోయే 2-3 నెలల్లో మరీ ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఘోరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంట? నేనేంటో మీకు తెలియజేయడం కొరకే, ఒక అనుభవాన్ని ఇవ్వడం కొరకే కదా. ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. అనుభవం కలుగు చేతును, నా బలమును, శౌర్యమును ఎట్టుదో వారికి తెలియజేస్తాడు. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాము? వ్యాక్సిన్స్ ఏం చేసుకున్నాం, మనకేం కాదులే, మంచి ఆహారం తింటున్నాం, ఒకప్పుడు అలా తినలా, కానీ ఇప్పుడు జీడిపప్పు, బాదం పప్పులు ఇవన్నీ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా తింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అది తినవలసిన అవసరం వచ్చింది.
డబ్బులు లేకపోయినా ఉంచుకొని అవి కొనుక్కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా రెసిస్టెన్స్ పవర్ మనకి ఎక్కువగా ఉండాలి. వచ్చిన ఈ పొల్యూషన్ అంతా కూడా, ఈ లోకం అంతా, ఈ గాలి అంతా కూడా ఏమైంది, వైరస్తో పొల్యూషన్ అయిపోయింది. కనుక మంచి ఆహారం తింటేనే కానీ బలం పొందుకొని వచ్చే ఆ వైరస్ని ఎదుర్కోగలిగిన శక్తి మన శరీరంలో ఉండాలి. అందుకే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం, వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత కలిగి దేవుని మర్చిపోం. వ్యాక్సిన్ ఏం చేసుకున్నాను, మంచి ఆహారం తింటున్నాను, గడిచిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. కొవ్విన వాటిని తినడంలో ఎక్కువగా శ్రద్ధ చూపించేస్తాం. ప్రార్థన చేయట్లా, ప్రార్థన యందు ఆసక్తి తగ్గిపోయింది. నాకు అన్ని బాగానే ఉన్నాయి, బాగున్నానులే అని అనుకుంటున్నాం. కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరు, అవన్నీ కొనుక్కోవడానికి సామర్థ్యత అనుగ్రహించిన వాడు ఎవరు, ఆయన మర్చిపోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేనేంటా అన్నది ఒక అనుభవం వారికి ఇస్తానయ్యా. నేనేంటో, నా శక్తి ఏంటో, నా బలం ఏంటో, నా శౌర్యం ఏంటో నేను వాళ్ళకి చూపించడం కొరకే నువ్వు చూడకూడదు అనుకుంటున్న ఆ చెడ్డ దినాలు నీకు చూపిస్తున్నాను. నేను మనం చూడాలని అనుకోవట్లా, కానీ ఆయన చూపిస్తున్నారు. ఎందుకు? నా శౌర్యం ఏంటో, నా బలం ఏంటో నువ్వు తెలియాలి, తెలుసుకోవట్లే. నేను ఉంటే నీతోటి ఇవేవి అక్కర్లేదు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. కానీ ఇప్పుడు కూడా మనము ఎలా ఉంటున్నాం మన జీవితాల్లో అంటే, దేవుని యందు భయం లేదు, కానీ రకరకాల వాటి మీద నమ్మిక ఎక్కువైపోతుంది. అందుకే దేవుడు ఈ దినాన్ని చాలా స్పష్టంగా మనకి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయ్యా అటు పరిస్థితి కాదు, ఇదిగో ఏ పరిస్థితి అయినప్పటికీ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నారు, జవాబు నా దగ్గర ఉంటుంది, నేనే నీకు ఆశ్రయము అన్న సంగతి మర్చిపోతున్నాను. అందుకనే నేనేంటా అన్నది నీకు నేను చూపిస్తున్నాను. కొన్నిసార్లు ఉద్యోగము వచ్చేసిన తర్వాత ఏమవుతుంది, ఇంక దేవుని మర్చిపోతాం. ఉద్యోగం మనకు అన్నీ తెలుసు, చాలా తెలివైన వాళ్ళని చాలా ఎక్కువ అనుకొని మన స్వబుద్ధి మీద ఆధారపడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నేనేంటో చూపిస్తాను నీకు అని అంటాడు. ఇప్పుడు కూడా మనకు 2020లో ఆయన ఏంటో అన్నది చూపించాడు. అయినా ఏమైనా సరిదిద్దుకున్నామా? అయినా మళ్ళీ పాత జీవితం అంతా సెట్ అయిపోయింది. ఇలాగే 23 సంవత్సరాలు ఉంటాయి, ఆయన ముందే ప్రభుత్వం చెప్పేసింది. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక రేపు వస్తే 3వ సంవత్సరం, ఇంక తర్వాత ఇంకేముండదులే, తర్వాత ఏముండదు, మనం కూడా ఉండమేమో. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా దేవుడు అంటాడు, ఇదిగో ఆ చెడ్డ దినాలు వచ్చినా, నువ్వు చూడకూడదు అనుకున్న దినాలు వచ్చినా ఇంకా నీకేముంది, నిరీక్షణ ఉంది. ఇంకా నీకు నిరీక్షణ ఉంది. యోనా చెప్తూ ఉంటాడు, చూడండి ఒకసారి యోనా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన చేప కడుపులో ఉంటున్నప్పుడు ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు. 2వ అధ్యాయం 7వ వచనం. కదా ఏం చేసుకున్నాడంటే ఆయన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ చివరి పరిస్థితుల్లో కూడా శాప కడుపులో ఉంటున్నప్పుడు కూడా నాకు నిరీక్షణ ఉంది. ఎందుకు, ఏంటి ఆ నిరీక్షణ అని అంటే, నా దేవుడు నాకు మేలు చేయగలడు అనే నిరీక్షణ నాకు ఉంది. అందుకే నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన దేవుడు ఆశీర్వదించాడు. దీవెనకరమైన స్థితిని యోనాకి ఆ దినాల్లో అనుగ్రహించిన విధానాన్ని మనము దేవుని యొక్క లేఖనాలను బట్టి జ్ఞాపకం చేస్తాడు. దేవుడు అందుకే దినాన్ని మనం కూడా అంటున్నాడు, నీవు కూడా అటు నిరీక్షణ కలిగిన ప్రార్థన చేయి. నీకు నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణలో ఏం చేయి, ఇప్పుడు ప్రార్థన చేస్తే నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేస్తాడు. నీ జీవితంలో కూడా గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాన్ని చేస్తాను అనే దేవుడి దినాన్ని ప్రార్థన చేయమని మనకి జ్ఞాపకం చేస్తాడు. ఏం చేయమంటున్నాడు ఆయన? ప్రార్థన ఒకటే మనం చేయగలం, ప్రార్థన ఒకటే మనం బ్రతికించగలదు, ప్రార్థన ఒకటే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయగలదు. కనుక మన ఈ దినాన్ని చేయగలిగింది ఏం చేయాలంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తానని చెప్తున్న ఆ దేవాది దేవుడిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని ప్రభువుని అడగాలి, ప్రభా అట్టి యోగ్యమైన ఆశీర్వాదకరమైన స్థితిని మాకు ఈ దినాల్లో మరలా నీవు అనుగ్రహించునైనా అని మనం అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా అట్టి శ్రేష్టమైన దీవెన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి జ్ఞాపకం చేసుకుందాం. విలపించు ప్రవక్త అని ఆయన్ని మనకు తెలుసు. ఆయనే కొన్ని మాటలు కూడా రాస్తూ ఉన్నాడు. విలాప వాక్యాల గ్రంథాన్ని మనం చూస్తే దాన్ని యొక్క టైటిల్ లేదా ఆ గ్రంథం యొక్క పేరులోనే మనకుంది ఏంటంట, విలపించు. విలపిస్తేనే మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది.
విలిపించకపోతే మన బ్రతుకులు నాశనమే అనే విషయాల్ని చాలా స్పష్టంగా ఈ గ్రంథకర్త తన యొక్క లేఖనాల్లో రాయడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ దినాన్ని వాటిలో ఉన్న కొన్ని విషయాలు జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకుంటే అయినా చూస్తే మనకి అక్కడ ఎన్ని అధ్యాయాలు కనిపిస్తాయి? 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాలు కూడా మనము జాగ్రత్తగా గమనించగలిగితే ప్రతి అధ్యాయం స్టార్టింగ్లో ఒక విలువైన మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి అధ్యాయంలో కూడా స్టార్టింగ్లో ఒక విలువైన మాటతో ఆయన జ్ఞాపకం చేస్తాడు. మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. అమ్మా, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమైనో అది విధవరాలు వంటిదాయను. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తుంటే అయ్యో ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చింది అన్నది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాను? అక్కడ జనసంచారం కలిగిన ఆ పట్టణం ఏమైపోయిందంట? ఏకాకిగా దుఃఖాక్రాంతులు అయిపోయింది. లాక్డౌన్ వస్తే మన పరిస్థితి ఏంటి? నిత్యము రష్గా తిరిగే మన పట్టణాలు, మన ఊర్లు, మన పల్లెటూర్లు, మన గ్రౌండ్లు ఇవన్నీ ఏమైపోతున్నాయి? జనసంచారం లేకుండా ఏకాకిగా ఎవడూ లేడురా బాబు, ఎప్పుడన్నా వచ్చి ఎవరన్నా దీని కూర్చుంటే బాగుందా అని చెప్పి రసపన చూస్తున్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అవునా? గ్రౌండ్లు ఎవరో కనిపించారు, వీధుల్లో ఎవరో కనిపించారు. ఇక్కడ ప్రవక్త కూడా వినిపిస్తూ చెప్తున్నాడు, అయ్యా ఏంటి పరిస్థితులు ఎలా అయిపోయింది, ఏంటి భవిష్యత్తు, ఏంటి జీవితం ఎలా అయిపోయింది, ఏంటి ప్రజల యొక్క బ్రతుకులు ఎలా అయిపోయింది, ఏమైపోయిందంటే అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు కదా, దుఃఖాక్రాంతులు అయిపోయి అది విధవరాలు వంటి వారిగా అయిపోయింది. విధవరాళ్ళు ఎలాగైతే ఉంటారో ఏడుస్తూ దుఃఖిస్తూ బాధగా ఒంటరిగా ఉండిపోయిన జీవితం అంటున్నాం. మన జీవితం కూడా ఏమైపోయింది అంటే అలాంటి బ్రతికైపోయింది ప్రభా అని ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. 2వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. అది ఏం చేశాడంటే ఆయన కోపదినమును మేఘంతో కప్పి ఉన్నాడు కదా. కోపదినాన్ని మేఘంతో కప్పి ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కోపపడిన దేవుడు మనం చూస్తున్నాం. ప్రభు కోపపడి ఆయన చేస్తున్నాడు ఏంటంటే మేఘంతో కప్పేశాడు. దేవుని యొక్క ఉగ్రతని చూసే పరిస్థితులు వచ్చేసింది. దేవుని యొక్క ఉగ్రతలు చూసే పరిస్థితులు వచ్చేసింది. కోపపడి మేఘంతో కప్పుతున్న పరిస్థితులు. ఇది నాన్న మనం ప్రార్థన తప్ప మనకి ఏం చేయగలం చెప్పండి? దేవుడే ఉగ్రుడై వస్తే, దేవుడే ఆ మేఘాన్ని కప్పేసి కోపం అనే మేఘం కింద మనం పెడితే మనం ఏం చేయగలం? ప్రార్థన బట్టిగా చేయగలం. ఇప్పుడు భక్తులు దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు కోపపడి ఏం చేస్తున్నాడంట? మేఘంతో కప్పి ఉన్నాడు. ఈ దినాన్ని ఆ కొంచెం పట్టణాల్లో ఉన్న సౌందర్యం కానీ ఇక అంత నాశనం అవుతున్న పరిస్థితులు, అన్ని పాడైపోతున్న పరిస్థితులు, జీవితాలు పాడైపోతున్న నశించిపోతున్న జీవితాలని మనము ఆ లేఖనాల్లో చూస్తూ వచ్చినాం. 3వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా అమ్మా, నేను ఆయన ఆగ్రహదండము చేత బాధను అనుభవించి నరుడను ఏం చేస్తానంట? ఆయన ఆగ్రహదండము చేత బాధపడుతున్న నరుడిని అయిపోయినాయా? నిజమా కదా? మన పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఆగ్రహించాడు, కోపగించాడు. ఆయన కోపాగ్నికి మనం ఈ దినాన్ని అందరూ కూడా బానిసలుగా అయిపోయిన పరిస్థితులు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితులు? ఎందుకు ఇటువంటి పరిస్థితులు అంటే దేవుడు అందాక జ్ఞాపకం చేశాడు, అయ్యా నేను వారికి ఒక అనుభవాన్ని ఇవ్వబోతున్నాను. నా బలమేంటో, నా శౌర్యమేంటో వాళ్ళకి నేను చూపించబోతున్నాను. ఆయన చూపిస్తున్నాడు. ఎందుకో ఈ దినాన్ని మనందరూ కూడా ఆయన యొక్క కోపాగ్నికి బానిసలు అయిపోతున్న పరిస్థితులు అక్కడ లేఖనాల నుండి జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. 4వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా చూడండి. మా బంగారం ఎట్లు మంటగిలినది, మేలి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొదలు ప్రతిష్టమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. ఇక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని, సొలొమోను కట్టిన దేవాలయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది దేనికి దానికి ఊడిపోయినప్పుడు, అంటే బంగారంతో దాన్ని కట్టారు కదా సొలొమోను.
కట్టిన తర్వాత బంగారం పరిస్థితి ఏమైంది? ఎందుకు విలువరాని దానికి అయిపోయింది, కాలిపోయిన పరిస్థితి. దాంట్లో ఉన్న రాళ్ళు అన్ని కూడా పడేస్తున్న పరిస్థితులు, వీధులన్నీ ఖాళీ అయిపోతూ అన్ని నాశనమైన పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాయా? అప్పుడు ఎలాగుందో ఇప్పుడు మా బ్రతుకులు కూడా అలా అయిపోయాయి. యెరూషలేము దేవాలయాన్ని చూడడానికి చాలా మంది ప్రపంచం నుంచి, నలుగురుల నుంచి వచ్చి ఆ గొప్ప కట్టడాన్ని చూసేవారండి. ఇప్పుడు ఏమైంది? అది ఏమీ లేని పరిస్థితి. మనం కూడా చాలా ఫీల్ అవుతున్నాం, మా ఇల్లు ఎలా ఉంటుంది, మా కుటుంబం ఎలా ఉంటుంది, మేము ఎలాగ పలానా అని అనుకుంటున్నాం. మా జీవితాలు ఇప్పుడు ఏమైంది? ఎందుకు పనికిరాని జీవితాలు, అర్థమైన వాటిగా ఏదో గొప్ప అని ఫీల్ అవుతున్నా మా జీవితాలు ఎందుకు పనికిరాని బ్రతుకులుగా అయిపోయింది. ఇక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు, అయ్యా జీవితాలు అలా అయిపోయింది. 5వ అధ్యాయం 1వ వచనం, యెహోవా మాకు కలిగిన శ్రమ జ్ఞాపకం చేసుకొనుము, దృష్టించి మా మీదకు వచ్చిన నిన్న ఎత్తుదో చూడండి. అంటే అక్కడ ఏమొచ్చిందంటే నిన్న వచ్చేసిన పరిస్థితులు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు. ఇంకా దేవుడే దిక్కన్న సంగతి తెలిసిపోయింది. ఇంకా ప్రభా చూడండి అయినా ఎలాంటి నిందలు వచ్చినాయో, ఎలా వచ్చినాయో. ఇంట్లో అందరూ బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఎవరికో వచ్చేసింది. సరిగ్గా చూస్తుంటే ఆవిడకి వచ్చినా మనం ఇంట్లో చూడమా, మనం పట్టించుకోమా, కానీ నిందలు వస్తుంది ఆ పరిస్థితులు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, అయ్యా ప్రభా చూడు నాయన ఎలాంటి నిందలు వచ్చినాయో, మా పరిస్థితులు చూడు నాయన ఎంత ఘోరంగా అయిపోయిందో, చూడు మా బ్రతుకులు అని అంటున్నాను. ఎప్పుడు గుర్తొస్తున్నాయి మనకున్న ఎన్ని పోతే ఆయన గుర్తొస్తున్నాడు. అన్నీ ఉన్నాయి అనుకో, ఆయన గుర్తొస్తున్నాడా? గుర్తురట్లేదు. అందుకే దేవుడు అన్నాడు, అయ్యా నా బలం ఏంటో, నా శౌర్యం ఏంటో వాళ్ళకి నేను జ్ఞాపకం చేస్తాను, తెలియజేస్తాను. అందుకే వాళ్ళకి ఒక అనుభవాన్ని నేను ఇవ్వడం కొరకు ఎన్ని వారి జీవితాలు అనుమతించాను. ఎందుకు ఆయన చెప్పాడు, ఆయన నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. నిన్ను ప్రేమించి నా ప్రియకుమార్ని లోకానికి పంపించాను అన్నాడు. ఆయన కూడా మిమ్మల్ని ప్రేమించే నేను నా తండ్రి చేతులు కూడా విడిచి ఇక్కడికి వచ్చి మీ కొరకు రక్తము గార్చిన ప్రాణాన్ని పెట్టానని చెప్పిన అంత ప్రేమ, అంత జాలి, అంత కరుణ చూపించిన దేవుడు ఇప్పుడు ఆయన బలమేంటో చూపించవలసిన పరిస్థితి ఏంటి? మనం సరిగ్గా ఉంటే, మనం ఆయన భయభక్తులు కలిగి ఉంటే, ఆయన చెప్పినట్టుగా నడుచుకొని ఉంటే, ఈ దినాన్ని ఇట్టి ఘోరమైన చూడకూడని ఈ చట్ట దినాలు మనం చూసేవాళ్ళమా? దేవుడు మనకి ఒక అనుభవాన్ని ఇవ్వడానికి ఇప్పుడైనా మనం ఏం చేస్తాం? ఏవేళ్ళు చెప్పినట్టుగా తిరిగి ఆయన పక్కకు వస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. అలా రాకపోతే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాయా, ఒకసారి నీ పరిస్థితులు జ్ఞాపకం చేసుకో, ఈ పరిస్థితులు నువ్వు జ్ఞాపకం చేసుకో అని అంటూ మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఒకసారి మనం అర్థం చేసుకున్నాం. ఇలా మొదటి అధ్యాయాలను చూస్తున్నప్పుడు ఒంటరితనము, దుఃఖమును మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఒంటరితనము, దుఃఖము ఆక మాటలు మనము అర్థం చేసుకుంటూ వచ్చున్నాం కదా. ఇదిగోనా అక్కడ ఎలాగైతే చేప కడుపులో ఒంటరిగా ఉండి తను దుఃఖించానో, ఇక్కడ మన పరిస్థితులు కూడా అంతే. అందరూ ఉన్నప్పుడు ఏమైపోయాం? ఎవరు లేని వాళ్ళగా ఒంటరి పరిస్థితులు. పక్కింట్లో వాళ్ళకి ఏమన్నా అయినా, మన రక్త సముద్రులకి ఏమన్నా అయినా వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేని స్థితిలో ఉండిపోయాం. ఒంటరిగా ఉండిపోయి దుఃఖిస్తున్న ఆ పరిస్థితిని మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో దేవుని యొక్క కోపాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క కోపాన్ని 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. 3వ అధ్యాయంలో ఏడుపులు చూస్తున్నాం. 3వ అధ్యాయంలో ఏడుపులు చూస్తున్నాం. అయ్యో ఇలా పరిస్థితి అయిపోయింది, అయ్యో ఇది అంటే ఏడుస్తున్న పరిస్థితులు 3వ అధ్యాయంలో చూస్తున్నాం. 4వ అధ్యాయంలో నిస్సహాయ స్థితిని మనం చూస్తున్నాం. 4వ అధ్యాయంలో నిస్సహాయ స్థితి, ఎవరు లేరు నాయన అనే నిస్సహాయ స్థితి మనం చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మొరపెట్టే జీవితాన్ని చూస్తున్నాం. 5వ అధ్యాయంలో మొరపెట్టడాన్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రజలు అంటున్నారు కదా, అయ్యా చూడు నాయన, ఈ నిందలు చూడు నాయన, ఇలాంటి నిందలు అయిపోయినాయి అని వాళ్ళు అంటున్నారు. దేవుడు అంటున్నారు, మాట జ్ఞాపకం చేసుకుంటే మొరపెట్టే ఆ పరిస్థితి 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దినాన్ని ప్రభు కూడా మనతో జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, అయ్యా ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి కదా. మనం కూడా ఒకసారి మనము ఎవరి వైపు చూడాలి? ఇప్పుడు ఖచ్చితంగా దేవుని వైపుకే చూడాలి. దేవుని వైపు చూస్తేనే మన జీవితాలు ఆశీర్వాదం ఉంటుంది, మన జీవితాలు దీవించబడతాయి అనే విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడడానికి చూస్తూ వచ్చినారు. మొదటి అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూడండి. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగిన, నా అంతరంగము శోధిల్లుచున్నది,
నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోపల పట్టుకొనిచున్నది. వీధులలో ఖడ్గము జన నష్టము చేయించున్నది. ఇంట్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. నేను నిట్టూర్పులు విడుచుచు విని నన్ను ఆదరించువాడు అక్కడును లేడాయను. నీవు నాకు ఆపద కలిగజేసిన వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. ఏం చేస్తున్నారంట? మనకు ఆపద కలిగిందన్న మాటను విని మన విరోధులందరూ సంతోషిస్తున్నారు. ఇంత కాలానికి అమ్మ నా కళ్ళు చదవబడ్డాయి. వీళ్ళందరూ ఇప్పుడు చూసిన ప్రార్థన అదని ఇదని చెప్పి వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎప్పుడు ఏ ఇబ్బంది కలగట్లేదు. ఇదిగో అమ్మ ఇన్నాళ్ళకి అందరూ నోరు మూసుకుని మామూలు కూర్చుంటున్నారు. వీళ్ళందరికీ రోగాలు వచ్చినాయి, వీళ్ళందరికీ ఇబ్బందులు వచ్చినాయి, వీళ్ళందరికీ ఫలానా వచ్చినాయి అని మాటని వినడానికి మనం చూస్తూ వచ్చినాం. ఈ దినాన్ని దేవుడు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. మన జీవితాలని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆపదలు వచ్చిన పరిస్థితులు ఎక్కువ దృష్టించము, నాకు ఇబ్బంది కలిగాను, నా అంతరంగము శోభిల్చున్నది. అయ్యా నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నాలో పట్టుకొనిచున్నది. వీధుల్లో ఖడ్గము జన నష్టము చేయించున్నదయ్యా. ఏం చేశానంట? ఎందుకు వచ్చిందంట? అది నేనే ఏం చేసుకున్నాను? గొప్ప ఏం చేశానంటాడైనా? ద్రోహము చేశానయ్యా. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండెలో నేను ఏడుస్తున్నాను. నేను ఏడుస్తున్నాను కానీ వీధుల్లో ఏమైపోతుందంట? ఖడ్గము మరణము చేస్తుంది, జన నష్టాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకు? మేము కుదురుగా ఉండకపోవడాన్ని బట్టి, మేము సరిగ్గా జీవించలేకపోవడాన్ని బట్టి. మన కుటుంబాల్లో రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనం కుదురుగా ఉంటే రోగాలు ఏమి రావు. మన దేవుని యందు కలిగి ఉండవలసిన భయభక్తులు, వాక్యానుసారమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే అటువంటి ఇబ్బందులు ఏమీ మనకు రావు. కానీ దేవుడు రంచిన మాటను కూడా మన జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మన ఆశ్రయము ఎవరా అన్నది మన జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆశ్రయము ఎవరా అన్నది మన జ్ఞాపకం చేసుకోవాలి. దీని ఇంకా ఈ పరిస్థితుల్లో వేళ నిజంగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినా ఫోన్ చేసి ఇదిగో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయింది, ఆ మీటర్ పెట్టుకొని చూసుకున్నాను, 90 బిలో వచ్చేసింది, 89, 85 అలా ఉంది, నాకు ఆక్సిజన్ కావాలి అని చెప్పి మన తోబుట్టులు మనకు ఫోన్ చేస్తే వెళ్ళగలుగుతున్నామా? వెళ్తే మనకేమైపోతుందా అనే భయం, రక్త సంబంధం ఏమైపోతుంది? ఎందుకు వచ్చిందంట ఆ బాధలో? ఎందుకు వచ్చిందంట ఆ బాధలో? ఆయన అంటున్నాడు కదా, నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి ఈ ఎందు ద్రోహం కలుగుతున్నాను. సరిగ్గా నువ్వు అనుకున్నట్టుగా నేను జీవించిన ద్రోహం చేశాను. పైన రాష్ట్రధారణ భక్తి జీవితాలను బట్టి ఈ దినాన్ని నన్ను నేనే మోసం చేసేసుకొని, ఈ దినాన్ని నేను చేసుకున్న ద్రోహం, నేను తవ్వుకున్న గోతులో మేమే పడ్డాము. చెల్లి అంటే చాలా ఇష్టం, అన్న అంటే చాలా ఇష్టం, అక్క అంటే చాలా ఇష్టం, కానీ వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేని పరిస్థితి. ఏడుస్తున్నాము, ప్రభా ఏంటి పరిస్థితి అని. కానీ ఖడ్గం ఏం చేస్తుంది? జనసంచారణ ఆపేస్తుంది. జనాలు చంపుకుంటూ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఘోరమైన దినాల్లో మనం ఈ దినాల్లో అనుభవిస్తున్నాము. చెప్పగలుగుతున్నామా? యెహోవా దృష్టించుము, అయ్యా ఆశ్రయం నీవే, మాకున్న ఏకైక నిరీక్షణ నీవే నాయనా. నువ్వు గనక మౌనంగా ఉంటే మా పరిస్థితి ఏమైంది? ఇప్పుడు కూడా నీవు చల్లవాలి, ఇప్పుడు కూడా నీవు స్పందించకపోతే ఆ జీవితాలు ఈ చెడ్డ దినాలను చూడాలని మేము అనుకోలేదు. కానీ మేము చేసిన ద్రోహమును బట్టి ఈ పరిస్థితులు వచ్చినాయి. మేము చేసిన తప్పిదాలను బట్టి ఇంకా పరిస్థితులు మా కుటుంబంలో వచ్చినాయి. సార్ మనము అర్థం చేసుకుందాం, మన కుటుంబాల్లో కూడా ఆశీర్వాదాలు రావట్లేదు, దీవెనలు పొందుకోవట్లేదు, ఇంకా మేలు అనుభవించట్లేదు. అంటే ఎందుకు? అర్థం చేసుకోవాలి. భక్తులు చెప్తున్నట్టుగా, అయ్యా నేను గొప్ప ద్రోహం చేసేసాను, నన్ను నేను మోసపుచ్చుకుంటూ వెళ్ళిపోయాను, నన్ను నేను గొప్ప చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఉన్నామనే మాట మర్చిపోయాను, నీ మీద ఆధారపడాలన్న విషయాన్ని ఆలోచన కలిగి నేను అసలు అన్నీ ఇచ్చేసేటప్పటికి దేవునితో పని ఇట్లే అనుకున్నాం. ఒక్కసారి ప్రపంచమంతా కూడా
కదా. ఇప్పటికీ కూడా ఈ వార్తలు వింటున్నప్పుడు ఏం గుర్తొస్తుంది? ఏక మనసుతో ప్రార్థన చేయాలి, లేకపోతే అయిపోతాం ఈసారి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఏదో తప్పించేసుకున్నాం, కానీ థర్డ్ వేవ్ 3 రోజులే, అంతకు మించి బతికేవాడు అవడలేదు. అంతకుముందు వాహనంలో మనం వస్తే తెలంగాణలో కుటుంబంలో ఒకరికి వచ్చింది అని అన్నారు, కానీ 2 రోజులు అయ్యేటప్పటికి ఆ కుటుంబస్తులు అందరూ చనిపోయిన పరిస్థితి. ఎందుకంటే వచ్చింది వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసింది, ఇంట్లో వాళ్ళందరూ కూడా బాధాకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. చాలా ఫాస్ట్గా ఉంది, చాలా వేగంగా ఉంది. ఇప్పటికీ కూడా మనం చూస్తున్న వార్తల్లో చూస్తున్నప్పుడు మళ్ళా రష్యాలో కానీ చైనాలో కానీ మళ్ళా ఎక్కువైపోయినాయి మరణం సంఖ్య. ఇంతకు ముందు కంటే ఎక్కువగా ఉన్నాయి అనే పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి ఉన్న ఒకే ఒక నిరీక్షణ ఏంటి? ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయడం. ప్రభా ఆ దేశాలకు వచ్చేసినాయి, ఆ ప్రాంతాలకు వచ్చేసినాయి, ఆ రాష్ట్రాలకు వచ్చేసినాయి, ఆ జిల్లాలకు వచ్చేసినాయి. మనం చూసుకోవట్లేదు, కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా కోవిడ్ కేసులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. మనం పక్క వాళ్ళతో ఏమీ తగ్గట్లేదు. మన వాళ్ళు మేము ముందే పోయిన సంవత్సరం అలాగే ఎక్కువగా ఉన్నాము, ఇప్పుడు అలాగే ఎక్కువగా ఉంటామని తూర్పుగోదావరి జిల్లా ఎక్కువగానే ఉంటుంది. రోజు కేసులు పెరుగుతూనే ఉన్న పరిస్థితులు, అంటే సమీపంలోనే ఉన్నాం, అది ఎక్కువ దూరమేం కాదు, చాలా దగ్గరలోనే ఉన్నాం. మరి మనకున్న నిరీక్షణ ఏంటి? కేవలము ఆయనకి ప్రార్థన చేయడం ఒకటే, కేవలం ఆయనకి ప్రార్థన బట్టికే మనం చేయగలం. ఒకవేళ చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఒక జవాబుని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ జవాబు ఏంటో కూడా మనము లేఖనంలో చూద్దాం. 2వ అధ్యాయంలోనే విలాపవాక్యాల గ్రంథము, విలాపవాక్యాల గ్రంథంలో 2వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు, సియోను కుమారి ప్రాకారమున నదీ ప్రవాహము వలె దివారాత్రములు కన్నీరు పారనిమ్ము, మా విరామము కలగనీయకము, నీ కంటి పాపను విస్తరింపనీయకము. ఏంటంట? ఇది చాలా కష్టమేమో మనకి, ఇది చాలా కష్టమేమో మనకి. దేవుడిని అడుగుతున్నాం, ప్రభా నాకున్న నిరీక్షణ ఒకటే, ఏం చేయమంటావు? ఆ ఉగ్రత నేను కాపాడుకోవాలి అంటే, నేను నా కుటుంబం రక్షింపబడాలి అని అంటే, స్వస్థత మాకు కలగాలి అని అంటే, ఆ చెడ్డ దినాలు ఇప్పుడు చూడకూడదు అనుకుంటున్నాను కదా, ఆ చెడ్డ దినాలు నేను చూడకుండా ఉండాలి అని అంటే, ప్రభా నాకున్న ఏకైక నిరీక్షణ నువ్వే అని మొరపెడితే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు జవాబు? ఆయన 18వ వచనం చాలా క్లియర్గా మనం చదవాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం, ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకొని అలా ప్రార్థన చేస్తేనే చూడకూడదు అనుకుంటున్న చెడ్డ దినాలు మనం చూడలేము. లేదా ఆయన బలం ఏంటో, ఆయన శౌర్యం ఏంటో, ఆయన ఏంటో అన్నది మరొక్కసారి మనకి ఏం చేస్తాడంట? రుచి చూపించడానికైనా రెడీగా ఉండాలి. ఎందుకు అంటే ఒకసారి ఆ చక్కటి దమ్ బిర్యానీ తిన్నాం, కానీ సాటిస్ఫాక్షన్ లేదు. కడుపు నింపుకున్నామా? అబ్బా ఏమంటే మేము చాలా తిన్నాంలే, ఏంటంట సింపుల్గా తీసేసుకున్నాం. శానిటైజర్ ఉంటే, బ్లీచింగ్ ఉంటే మన ఇంట్లో ఇంకేం కాదులే. చక్కటి మంచి ఆహారం, మంచి పళ్ళు ఉంటే రోగం మనకు రాదు. వచ్చినా ఎన్ని రోజులు? 14 రోజుల్లో గెట్ అవుట్. ఇప్పుడు 14 రోజుల 3 రోజులే. ఎంత తగ్గిపోయింది? సకాలం పైన తగ్గిపోయి ఇప్పుడు అంటే మనం అడుగుతున్నాం ప్రభుని, ప్రభా నాకున్న ఆధారం నువ్వే, ఏంటి పరిస్థితి అని అంటే చాలా క్లియర్గా ఆయన 18వ వచనాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఆయన చెప్తున్నారు, యెహోవాకు మొరపెడతారు. ఇప్పుడు ఏమవుతారంట? హృదయపూర్వకముగా యెహోవాకు. ఎవరంట? జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెడుతున్నారు. సియోను కుమారి ప్రాకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రుల కన్నీరు పారనిమ్ము. ఎప్పుడంట? నీ ఖాళీ ఉంటున్నప్పుడు కొద్దిగా ఏడవమ్మా, పర్లేదులే, నేను అడ్జస్ట్ అవుతానులే అంటాడు ఆయన. నది ప్రవాహము వలె ఏమాలంట? దివారాత్రులు నీ కన్నీరుని ఏం చేయాలి?
ప్రారంభిస్తూ ఉండాలి. అంటే ఇక మన సంతోషి అనే ఆ దినాలు చూడాలి అని అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆడవాలి. ఇప్పుడు దిక్కిస్తూ నువ్వు అంతగా ఎలుస్తేనే కానీ శుభదినాలు అనేది రేపు పొద్దున్న నువ్వు చూడలేవు. ఈ నెల ప్రారంభంలో ఈ మాటలు ఏంటండి అన్నట్టుగా ఉంది నీ జీవితం. ఒక నూతన నెలలోకి వస్తే ఒక ఆశీర్వాదకరమైన మాటలు చెప్పాలి. ఇదిగో నీకు ఎంత దీవెన వచ్చేస్తుందని చెప్పాలి. నువ్వేమీ చేయకపోయినా నీక పొలంలో పంటలనే పెరిగిపోతాయని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నాడు దేవుడు? నదీ ప్రవాహం వల్ల నువ్వు వేలిస్తేనే కానీ నీకుంటున్న పరిస్థితికి అక్కడ సొల్యూషన్ ఇదే. ఇన్ని బాధలు కలుగున్నావు కదా, దానికి సొల్యూషన్ ఏంటి? దానికి జవాబు ఏంటి అని అంటే నదీ ప్రవాహం వలె దివారాత్రులు ఈ కన్నీరు ప్రవహిస్తూనే ఉండాలి. ఇంకో మాట కూడా అక్కడ చెప్తూ వస్తున్నాడు కదా, ఏంటంటే విరామము. ఏం కలగకూడదు. అందుకేనేమో పోయిన వారం నుంచి ఈ వారం వరకు లైన్గా ప్రార్థన, ఎక్కడ విరామం లేదు మనకి. మన శుభవార్త ఏంటి అని అంటే శనివారం వరకు ప్రార్థనలు ఉన్నాయి. మన శుక్రవారం వరకు అనుకున్నాం, ఇంకొక రోజు పెరిగిపోయింది అన్నగారు దైవాలు. రేపు గురువారం ప్రార్థన పెట్టమన్నారు. దాని నుంచి 3 రోజులు ప్రార్థన పెట్టి బాబు అన్నారు. ఆ 3 రోజులు గురువారం, శుక్రవారం, శనివారం వెళ్ళిపోయింది. అంటే ఆదివారం వరకు ప్రార్థనలే. విరామం లేకుండా ఎడవాలంటే ఇప్పుడు ఎందుకు ఇన్ని ప్రార్థనలు? ప్రభావ అసలు కనికరం ఉందా నీకు అసలు మా మీద? వాషరీ గారికి పని బాట లేకపోతే మాకు కూడానా? వెళ్ళకపోతే రోజు చూసాము హాలే, రాకపోతే ఏమనుకుంటావు అని మొహమాటానికన్నా వెళ్ళాలి. ఇల్లాక ఆయన కుదురుకు ఉంచుతున్నాడా? ఖచ్చితంగా ఏడిపెడుతున్నాడు. ఏడిచే వరకు ఊరుకోవట్లేదు. ఇప్పుడు దేవుడు కూడా దయ చెప్తాడు. విరామము లేకుండా ఏమవుతుందంటే ఇప్పుడు ఏడుస్తూనే ఉండాలి. చదువుతారు ఈ కంటి పాపను అమ్మ కండ్రాపు కూడా వేయకూడదు. ఇంకా రోజు ఆన్లైన్ ప్రేయర్లే 24/7 కదా. అంబులెన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, హాస్పిటల్ వాళ్ళు చెప్తారు కదా, 24 గంటలు మా సర్వీసులు మీకు. ఇప్పుడు చర్చ తలుపులు కూడా ఎలా ఉంటాయంటే 24 గంటలు తెరిచి ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు చెడు చేసుకుంటూ ఆ ఏడుపు ఎలా ఉండాలంటే ఇప్పుడే తడుగొట్టు పెట్టిల్లారా వీళ్ళు అన్నట్టుగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు మాప్స్టిక్ వెనకాల పెట్టేద్దాం మాట. వెళ్ళిపోయేటప్పుడు అదంతా తుడి చేసుకొని వెళ్ళిపోలే అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రాబోయే దినాల్లో ఉగ్రత ఎలా ఉంటుంది అని అంటే నువ్వు ఇంత కన్నీరు కారిస్తేనే కానీ అంత ఉగ్రతను నువ్వు అధిగమించలేవు. చాలా చెడ్డ దినాలుగా ఉన్నాయి. అంత కన్నీరు కారిస్తే కానీ అక్కడ నువ్వు బ్రతకలేని పరిస్థితి ఉందయ్యా. అందుకని విరామం లేకుండా నీ కంటి రాకుండా కూడా పడనివ్వకుండా అంతగా నువ్వు ప్రార్థన చేస్తేనే కానీ ఆశీర్వాదం ఉంది. 19వ వచనం, నువ్వు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరింపుము. ఏం చేయాలంట? రేయి మొదటి జాము. అందుకనే మీరు తిట్టుకున్నా తిట్టుకోకపోయినా, సహకరించినా సహకరించకపోయినా 4 గంటలు వాక్యం చెప్పేస్తాను అన్నాను. అందుకని ఎందుకు దాని గురించి అలా అవుతారు. మామూలుగా నగలేము అనుకోండి, వాక్యం విని ప్రార్థన చేసుకుందాం అనే ఆసక్తితో వస్తుంది. ఇప్పుడు రావడం బట్టి దేవుడు ఏమంటున్నాడు? అయ్యా రేయి మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు కుమ్మరించాలి? నువ్వు నీ కుటుంబం బాగుపడాలంటే, నువ్వు నీ బిడ్డలో ఆశీర్వదింపబడాలి అంటే ఉదయకాల సమయంలో ఏక మనసుతో ప్రార్థన చేయడం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడా లేదా? ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు మనందరము కలిసి దేవుడు చెప్పినట్టుగా ఏక మనసుతో రేయి మొదటి జామునే నీళ్లు కుమ్మరించినట్లుగా, కల్లాపు జల్లేసుకుంటున్నట్టుగా ఇక్కడ మన హృదయాన్ని జల్లుకోగలిగితే దేవుడు అంచనాలు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాను కదా. ఈ పిల్లలు ప్రాణముల కొరకు చేతులెత్తి ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి వరకును ఆకలి కొని వారి అందుకని ప్రార్థన చేయాలి. కేవలం నీ గురించే కాదు, నీ పిల్లల గురించే కాదు, వీధుల్లో అక్కడక్కడ ఎదుగో అయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మ విషయంలో మాత్రము భారం లేదు కనుక రేయి మొదటి జామునే లేచి నీవు ఆ భారం కలిగి ఉండు. నిన్ను దీవిస్తాను, నీతో పాటు నీ వీధిలో వాళ్ళ వరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తే వారిని కూడా ఆశీర్వదిస్తాను. అంటే స్వార్థంతో కూడిన జీవితాలు ఇప్పుడు ఏం చేయాలి? పక్కన పెట్టేయాలి. నేను నా కుటుంబం అన్నది ఉన్నావా? చెడ్డ దినాలు చూస్తాం. నేను
మా వాళ్ళందరూ అని అంటారు. నేనే కాదండి, నాకు ఇదంతా. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆ ప్రేమలు వచ్చినాయి మాకు. ఏమంటే ఏమో ఒకరి దగ్గర నుంచి ఒకరికి వచ్చేస్తాయేమో, మా విధులు ఎవరికి రాకూడదు రామ్మా కదా, మా సొంతలు ఎవరికి రాకూడదు అయినా దేవుడు అదే చెప్తున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రార్థన చేయి. అప్పుడు దీవించాను కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది కనుక మొదటి జామునే లేచి నువ్వేం చేయి, ప్రార్థన చేయకపోతే తప్పదయ్యా అని అడుగుతున్నావు ప్రభుని. ప్రభా, నాకున్న నిరీక్షణ నువ్వే, సొల్యూషన్ ఇవి, జవాబు చెప్పు అని అంటే ఆ 2 వచనాలు చెప్తున్నారు. ఆ 2 వచనాలని మనం మన హృదయాల్లో జాగ్రత్తగా ముద్రించుకొని ప్రతిదినం ఏం చేయాలి, వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. 18వ వచనాన్ని అసలు మర్చిపోకూడదు. అంటే లేచినప్పుడు వస్తున్నప్పుడు కూడా కూర్చున్నా పడుకుంటున్నా, పడుకోవడానికి జ్ఞానం ఉందా దాంట్లో లేదంటే. అంటే ఎప్పుడు ప్రతి నిమిషము దేవుణ్ణి మొరపెడుతూనే ఉండాలి, కన్నీరు కారుస్తూనే ఉండాలి. ఈ కన్నురప్పులకి కూడా ఛాన్స్ ఇవ్వద్దన్నాడు ఆయన. అంటే అంత మొరపెడితే కొంత ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు, లేదా ఆయన ఏంటన్నా చూపించబోతున్నాడు. కాస్త ముందుకు వెళ్తాం దేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు, ఈ దినాలు ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు అలా మొరపెట్టిన జీవితాల్లో ఉంటేనే దేవుడు దీవిస్తానంటున్న విషయాలు మనం చూస్తున్నాం. నోవాహు అనుకుంటున్నాడు, లోపలికి వచ్చేసా పర్లేదులే అయిపోయిందిలే అనుకున్నాడు. కానీ తలుపులు తెరిచిన తర్వాత ఏంటి పరిస్థితి? ఆయనకి ఏం కనిపించినాయి? అన్ని శవాలే కనిపించినాయి. భూమి మీద అన్నీ కూడా ఏమైపోయినాయి? చచ్చిపోయిన శవాలు, కంపు కొడుతున్న శవాలు. ఎవరైతే ఆయన మాట వినకుండా బయట ఉండిపోయారో ఆ శవాలన్నీ బయట ఉండిపోయినాయి. కానీ అక్కడ కూడా ఒక నిరీక్షణ ఏంటి అంటే, దేవుడు నువ్వు నా మాట విన్నావు కదా, ఇదిగో అని చెప్పి ఆయనకి ఏం చూపించాడు? చక్కటి ఇంద్రధనుసును చూపించి ఇదిగో నీతో నిబంధన చేసుకోవచ్చు. మరలా ఎప్పుడు మానవాళ్ళని జలప్రలయం చేత నాశనం చేయను. అంటే ఎప్పుడైతే ఆ గొప్ప నిరీక్షణలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసిన తర్వాత ఉగ్రత దినం అయిపోయిన తర్వాత దేవుని మీద ఏం చేసుకుంటాడు? ఒక మంచి నిబంధన చేసుకోబోతున్నాడు, మంచి నిబంధన చేయబోతున్నాడు. ఎందుకు అంటే రేపు మొదటి జామునే లేచి నువ్వు ఏం చేయబోతున్నావు? ప్రార్థన చేస్తున్నావు. ఎలా కుమ్మరిస్తున్నావు? హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టుగా కుమ్మరిస్తున్నావు. నది ప్రవాహం వల్ల నీ కన్నిటిని నువ్వు చేయబోతున్నావు కనుక ఇంత చేసిన తర్వాత నేను రక్షించుకుని ఉంటాడు ఆయన. ఖచ్చితంగా రక్షిస్తాడు. రక్షించిన తర్వాత నీతో ఒక నిబంధన ఖచ్చితంగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అంటే ముందుగానే చెప్తున్నాడు నీకు, ఇదిగో ఇలా చేస్తే ఇలా చేసి దాన్ని మళ్ళీ ప్రతిఫలం కూడా నీ కుటుంబంతో నేను ఒక నిబంధన చేసుకోబోతున్నాను. నోవాహుతో చేసుకున్నాను కదా, నీతో కూడా నేను అలాగే ఒక నిబంధన నేను చేయబోతున్నాను అంటూ ప్రభు చెప్తున్న ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యోబు మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథము 8వ అధ్యాయము త్వరగా చదువుతున్నాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. నీ జాగ్రత్తగా దేవుణ్ణి ఎదుగునే ఎడల, సర్వశక్తుడు దేవుని ప్రతిమానుకునే ఎడల, ఈ పవిత్రుడివై యథార్థవంతుడై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను మహా అభివృద్ధి పొందుతావు. ఎప్పుడంట? సరిగ్గా మొరపెడితే కదా. దేన్ని పట్టిస్తానంటాడు ఆయన? నీ నీతికి తగినట్టుగా నేను నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాను. అంటే నువ్వెంత భక్తిగా చేస్తావో, ఎంత శ్రద్ధగా చేస్తావో, ఎంత నియమముగా చేస్తావో, ఎంత భయభక్తులు కలిగి చేస్తావో అవన్నీ చూసి దాన్ని బట్టి నీకు ఇంత పర్సంటేజ్ అని ఇస్తారన్నమాట. ఆ పర్సంటేజ్ అంత ఏదో వచ్చిందో దాన్ని బట్టి ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. మొదట కొద్దిగా ఉన్న చివరికి మహాభివృద్ధి వచ్చేటట్లుగా నీ స్థితిని చేయబోతాడు. అంటే అంత గొప్ప దీవుని ఇస్తున్నాడు అని అంటే మరి మామూలుగా చేయాలా ప్రార్థన? ఎలా ఉండబోతుందో చెప్పారు. ఆ ఉండబోతున్న పరిస్థితిని ఎలా జయించాలో చెప్పారు. జయించాలి అంటే ఏ మెడిసిన్ వాడాలో చెప్పారు. ఆ మెడిసిన్ మళ్ళీ ఎప్పుడు వాడాలంట? ఎప్పుడు పడితే అప్పుడు వాడమని చెప్పలేదు. దివారాత్రులు ప్రార్థన చేయమని, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయమని, నీళ్లు నది ప్రవహిస్తున్నట్టుగా చేయమన్నాడు. అలా చేస్తే ఇదిగో మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ చివరికి వచ్చేటప్పటికి మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తానయ్యా.
ఒక మంచి నిబంధన చేస్తా, మంచిగా నేను ఆశీర్వదిస్తా. నిన్నే అన్నాడా, నీ కుటుంబాన్ని కూడా అన్నాడా? చూడండి ఒకసారి 6వ వచనం. నీవు పవిత్రుడివై నీ నివాస స్థలాన్ని అంటే నీ ఇంటిని అంతటిని వీళ్ళందరినీ కూడా నీ కలిగిన వారందరినీ కూడా నేను స్థిరపరుస్తా, బాగు చేస్తా, ఆశీర్వదిస్తా. నీ ప్రార్థన మీద ఆధారపడదు, నీ మీద ఆధారపడదు. కనుక పొద్దున్న ఎవరికైనా ఏమైనా అయిందంటే దానికి బాధ్యులు ఎవరన్నా? ఈరోజు వాక్యం విన్న మనమే. అర్థమైందా? పుట్టినే దేవుడు మనల్ని తీసుకురాలని చర్చకోవాలని ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళ చేయగలమన్న శక్తి నీలో ఉంది. ఆ శక్తిని బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రేపు పొద్దున్న నీ భర్తకి ఏమైనా, బిడ్డలకి ఏమైనా, ఇంట్లో వాళ్ళకి ఏమైనా బాధ్యత ఎవరిది? అవునుగా నేనే అని చెప్తున్నాడు మరి దేవుడు. అంత ఏడ్చి ప్రార్థన చేయకపోతే రెడీగా ఉన్నాడు. ఎవరు కూడా మన శత్రువు సాధారణ కాదు, దేవుడే నీ పక్షాన్ని ఎదుర్కొన్నా నిలబడి నేనేంటో చూపిస్తున్నాను అని అంటున్నాడు. ప్రభా నువ్వే ఎదురు తిరిగితే మాకేంటి అని అంటే అయితే ఇది చేయి, అప్పుడు నేను కూల్గా ఉంటాను. ఏం చేయమన్నాడో విన్నాం. కనుక అది చేస్తే ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాము. లేదా మన జీవితంలో మనమే నష్టపరుచుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సారి విలాప వాక్యాల దగ్గరికి వెళ్దాం. అక్కడ మొదటి అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట భక్తులు జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదాం 4వ వచనం. నియమ కూటము ఎవరు రారు గనక సియోను మార్గములు ప్రలాపించుచున్నది, పశ్చిమ గుమ్మములన్నీ పాడైపోయిను, యాజకులు నిట్టూర్పులు విడుచుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైవి, అది ఏమైపోయిందంట? వ్యాపకవతులమైను. ఇక్కడ ప్రవక్తులు, భక్తులు అందరూ కూడా ఏడుస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయ్యా మనం ఏడవద్దా, అడగకపోతే జాగ్రత్త. 2వ అధ్యాయం 12వ వచనం కూడా చూడండి. గాయపొందిన వారై పట్టణపు వీధుల్లో ఉచ్చులుచు తల్లుల రొమ్మున ఆనుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ఏమైపోయిందంట? ఆకలేస్తుంది, అన్నం ఏంటి, దాహం వేస్తుంది, కనీసం పాలు అనేవి, కనీసం ఆహారం కొద్దిగా పెట్టి అని చెప్పి పిల్లలు ఏడుస్తూ ఏడుస్తూ తల్లుల రొమ్ములు పట్టుకొని అక్కడే ప్రాణం విడుస్తున్నారు. అంటే దినములు చెడ్డవి, చాలా చెడ్డవి. 18వ వచనం ఏదో సింపుల్గా దేవుడు చెప్పలా. యోగుతో చెప్తున్న మాటలు సింపుల్గా చెప్పట్లేదు. అంటే ఉగ్రత ఎంత దారుణంగా ఉందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రతి దినము అనమంటున్నాడు, ఆగక ఏడుస్తూ ఉండి ప్రార్థన చేయాలి నువ్వు అని అంటున్నాడు. అంటే ఉగ్రత ఎంత కఠినంగా ఉందో జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లుల దగ్గరికి వచ్చి బిడ్డలు ఆకలి అని అడిగితే కదా, చర్చిలో ఉంటున్నప్పుడు అయినా ఉన్నది ఏదో కొనుక్కుంటురా అని అంటాం. అవునా కదా? లేస్ ప్యాకెట్ ఏదో పడి ఏదైనా కొనుక్కుంటురా అంటే, ఎందుకంటే ఆకలి మనం చూడలేము. అలాంటిది ఇప్పుడు ఆకలితో ఉండి ఏడుస్తూ కొన్ని రోజుల నుంచి ఉండి ఇప్పుడు చచ్చిపోయే స్థితిలో చివరి మాటలు నాకు ఏమీ పెట్టకుండా అమ్మ చంపేస్తున్నావు నువ్వు అని అన్నీ చచ్చిపోతే మన జీవితాలు ఏంటి అసలు? ఎందుకు బ్రతకాలి? ఇంకా ఇంత ఉండి వాడికి కనీసం కొద్దిగా ద్రాక్షారసం ఇవ్వలేని తల్లి కదా, 5 మెతుకులు కూడా వాడి నోట్లో పెట్టలేని కఠినమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాడు నీ బిడ్డను ప్రేమిస్తున్న నీ బిడ్డ ఆ మాట చెప్పి నీ ఊళ్ళోనే చచ్చిపోతే ఎలా ఉంటుంది? దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఉగ్రత దినమాలు పొద్దున్న వచ్చేవి అన్నాక భక్తులు జ్ఞాపకం చేస్తాడు కదా, నేనేం చూడాలనుకుంటున్నాను? ఆ ఘోరమైన దినాలు చూడాలని నేను అనుకోలేదు ప్రభువా. దేవుడు అదే చెప్తాడు, ఆ ఘోరమైన దినాలు చూస్తావా, ఏడుస్తావా? ఇప్పుడు మొరపెడతావా నాకు? ఆ ఘోరమైన దినాలు చూస్తావు. ఆ ఘోరమైన దినాలు ఎలా ఉన్నాయంటే ఎంత ఎలా ఉండదో ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 21వ వచనం కూడా చదువుతాం ఒకసారి. 2వ అధ్యాయంలో 21వ వచనం. యవనులు వృద్ధులను వీధుల్లో నేలలో పడి ఉన్నారు, కన్యకులను నా యవనులను
ఖడ్గము చేత కూలి ఉన్నారు. ఈ ఉగ్రత దినమున నువ్వు వారిని హతము చేసితివి, దయతలచక వారందరినీ వధించితివి. ఏం చేశాడంటే దేవుడు దయతలచకుండా వాళ్ళందరినీ, ఎందుకు? నీ వల్లే. చాలా స్పష్టంగా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ, నీ వల్లనే. ఎందుకు అనంటే రేయి మొదటి జామునే లేచి ప్రార్థన చేయమన్నాడు. ఆ కింద లైన్లోకి వస్తే ఏం చెప్పాడు? వీధుల్లో ఉంటున్న వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నావా, వీధులు ఎన్ని ఏమైపోతున్నాయి? ఇప్పుడు సవాలుగా మారిపోతాయి. లోపల ఉండలేవు. నీ బిడ్డ నీ రొమ్ము పట్టుకొని చచ్చిపోయిన పరిస్థితి. బయటకు వచ్చి చూస్తే వృద్ధులు కానీ, ముసలి వాళ్ళు కానీ, అదే యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, కన్యకులు కానీ ఏమైపోయారంట? దేవుని ఖడ్గము చేత నశింపచేయబడ్డారు. ప్రదుస్తా ప్రభువా ఏంటి కనికరించలేదు అని అంటే అస్సలు కనికరించలేదు. ఎందుకంటే ముందే చెప్పని నీకు జాగ్రత్తగా ఉండమని, విలపించమని, ఘోషాడమని, కానీ నువ్వు వినలా. ఇదిగో పరిస్థితి. దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడుతూ వచ్చినాడు. మనకున్న ఏకైక ఆధారం ఆయనే. ఇంకొక మాట కూడా చదువుకొని ముందుకు వెళ్తుంటాం. 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం. వాత్సల్యము కలిగిన స్త్రీల చేతులు తాము కలిగిన పిల్లలను ఏం చేస్తున్నారంట? కొవ్విన వాటిని తిన్న అలవాటు అయిపోయిన మనకి, బాగా బలిసిపోయిన మన పిల్లలు ఏమైపోతున్నారు? ఆహారం అయిపోతారు. బాగా పెట్టాము వాళ్ళకి. చర్చికి రాకపోయినా పర్లేదురా, వాక్యం దేవపోయినా పర్లేదురా, ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ముందు ముందు తినే. చర్చి మానేసి వండి తీసుకొచ్చి అడిగి పెడతాం. దేవుని దగ్గరకు వచ్చి స్తుతించడం మానేసి అడిగి పెట్టి వాడిని ఏం చేస్తాం? బాగా పెంచాం. బాగా పెంచింది ఏమైందంట? నువ్వే తినే పరిస్థితి వచ్చేస్తాం. దేవుని అందు భయభక్తులు లేకుండా పెంచుతూ, మందిరానికి తీసుకురాకుండా పెంచుతూ, వాక్యం మంది శ్రద్ధ లేకుండా పెంచుతూ, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్లక్ష్య స్వభావంతో పెరుగుతూ ఉంటున్న మన జీవితాల్లో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తాడు. చదువుతారు. నా జనులు కుమారి వచ్చిన నాశనమును వారి బిడ్డలు వారికి ఆహారం అయిపోయింది. మన బిడ్డలే మనకు ఆహారం అయిపోయింది. దానికోసమో మనకి బాదం పప్పు, పిస్తా పప్పు ఇచ్చి ఆ డేట్స్ ఈ డేట్స్ పెట్టి ఆ ఆహారం పెట్టి వాళ్ళని బలంగా పుష్టిగా పెంచింది. ఎందుకంట సరిగ్గా ప్రార్థన చేయకపోతే ఆడేది కొద్ది నీకు ఆహారం, వాళ్ళే నీకు ఆహారం అయిపోతుంది. వాళ్ళని వండుకొని తినే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే బయటికి వెళ్ళలేవు, అన్ని సవాళ్ళతో ఉన్నాయి. ఇంట్లో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు ఎట్టి రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. టైం లేదు మనకి, ప్రార్థన చేస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు చదవండి. 3వ అధ్యాయము 21వ వచనం నుండి 25 వరకు చదివితే అక్కడ ఇంకా దేవుని యొక్క మాటలు మనకు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాయి కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకోనగా చదివేసుకున్న త్వరగా యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచున్నది కనుక మన నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్య పుట్టుచున్నది. ఇవెంతైనా నమ్మదగిన వాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను ఆశ్రయించిన ఎడల యెహోవా దయాళుడు, నన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్తేనే, లేకపోతే ఆయన పట్టించుకోడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, లేకపోతే ఆయన పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. ఒకసారి మన బ్రతుకులు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. నేను దీన్ని జ్ఞాపకం చేసుకోనగా నాకు ఆశ పుట్టించాను. ఈ మాటలు జ్ఞాపకం వస్తుంది. మనకి ఏం పడుతుంది? ఇప్పుడు ఆశ పడుతుంది, బ్రతకగలను. ఎందుకు అంటే నా దేవుడికి నా మీద ప్రతి దినము నూతన వాత్సల్యత పడుతున్నప్పుడు నా మరి ఎందుకు వినడం? నా ప్రార్థన ఎందుకు ఆలకించడం? నన్ను ఎందుకు ఇలా అనాదికి విడిచిపెట్టేస్తాడు? నా బిడ్డల్ని నన్ను నేను తినేటట్లుగా నా దేవుడు నన్ను అయితే చేయడు. నాకు ఆశ పడుతుంది. నేను ప్రార్థన చేయగలను, నేను కన్నీరు కార్చగలను. ఆశ పడుతుంది నాకు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నన్ను ఇలా ఉట్టిన విడిచిపెట్టాడు. ఈ రోగాలకి వీటికి నన్ను విడిచిపెట్టి నాకు ఆశ పడుతుంది. నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన
ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం దయచేస్తాడు. అందుకనే భక్తులు అక్కడ జ్ఞాపకం చేసుకున్న మూలవాక్యం దగ్గరకు వచ్చేస్తే ఇర్మియాలో ఏం చెప్పారు ఆయన? యెహోవా నన్ను స్వస్థపరచునైనా, యెహోవా నన్ను స్వస్థపరచు ప్రభా, అయ్యా నువ్వు చేయకపోతే నాకు దిక్కు లేదు నాయన. ఏ దినాల్లో రోగాలతో ఉండిపోయాం మేము, మమ్మల్ని స్వస్థపరచు. 17వ అధ్యాయం 14వ వచనం చదువుతాం సార్. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందెదను, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును కదా. నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడివి. నేను నిన్ను స్తుతించుట కేవలం కారణభూతుడు ఎవరివి? ఒక్కడివే ప్రభా. ఎందుకు ఈ పరిస్థితి వచ్చేసిందంట? 17వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుని ప్రార్థన చేసుకున్నారు. 17వ అధ్యాయం 1-2 వచనాలు. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రింద చెట్టు కిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని ఉండగా యూదా పాపము ఇనుపగండముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములో నేలడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, ఈ బలిపీఠముల కొమ్ముల మీద చెక్కబడి ఉన్నది. ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మీలో కలిగిన నిర్లక్ష్యమును బట్టి, ప్రాధాన్యతను ఇవ్వకపోవడాన్ని బట్టి, మందిర విషయంలో కానీ వాక్య విషయంలో కానీ కలిగి నిర్లక్ష్యమును బట్టి ఈ ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఒకసారి మాటలు ఇంట్లో వారికి కూడా, మన సంఘంలో ఉంచిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేయాలి. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చినాయి అంటే మనము శ్రద్ధ కలిగి లేము, నిర్లక్ష్యము కలిగి ఉన్నాము. అందుకనే ఆ పరిస్థితులు వచ్చినాయి. దేవుడి కట్నం పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నిర్లక్ష్యంగా ఉన్నాము. ఆయన పిలుస్తున్నప్పుడు రాలేకపోతున్నాము. ఆయన వాక్కు మనకు అందుతున్నా కూడా ఆయన మనతో దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న ఆయన మాటను మనము ప్రాధాన్యత ఇవ్వలేకపోయాము. అందుకే ఈ పరిస్థితులు వచ్చినాయి. కనుక ఇది నీ ప్రభువుకి చెప్పాలి. దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తుంది. కొంటున్న సమస్యలు అన్నిటికి పరిష్కారం కావడం ఇవ్వగలిగిన వాడు ఆయనే. దేవుడైనా ఆశ్రయము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్పినట్టుగా విలాప వాక్యంలో ఆ విలిపించు ప్రవక్త ఎలా విలిపించాడో ప్రతి అధ్యాయం 1వ వచనంలో మనం చూసాము. జ్ఞాపకం చేసుకుంటూ ఎలా విలిపించమన్నాడు 2వ అధ్యాయం 18-19 వచనాల్లో చెప్పాడు. ఎలాంటి నిబంధన, ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడో యోబుతో మాట్లాడిన విషయాలు మనం చూస్తాం. ఇవన్నీ చేయడానికి కారణం ఏమైందంటే మన నిర్లక్ష్యమే కారణము. కనుక నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఈ ఉగ్రత దినాన్ని కాపాడుకో. లేదా చదువుకున్నాం కదా, నీ బిడ్డలే నీకు ఆహారం కాకపోతున్నారు, నీ బిడ్డలు నిన్ను అడగబోతున్నారు, అమ్మా ఆకలేస్తుంది, ఏంటి పరిస్థితి? ఆ రోజు నీళ్ళు ఇస్తావు, రేపు పొద్దున్న ఇంకొకరు ఎవరిని అడుగుతావు. కానీ ఇప్పుడు పక్కింటోళ్ళని అడిగే పరిస్థితులు కూడా మనకి లేవు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ బిడ్డలో షావు నువ్వే చూడబోతున్నావు. అది కూడా నీ ఒళ్ళోనే వాళ్ళు చచ్చిపోబోతున్నారు. అది అవసరం అంటే అలాంటి చూడడం వరకు మనం ఈ దినాలు బ్రతుకుతూ ఉంది. అందుకే భక్తులు అంటున్నాడు కదా, ఘోరమైన దినాలు నేను చూడాలనుకోవట్లేదు ప్రభా. దేవుడు అంటున్నాడు, నేనేంటో చూపించడం కొరకే అనుమతించాను. ఇప్పుడన్నా మనకు గుర్తు వస్తున్నాం. ఇప్పుడైనా మనం ఆయన ఎందుకు తిరుగుతాము. ఇప్పుడు కూడా మనం తిరగకపోతే మనకంటే దరిద్రులు ఇంకావుడు, మనకంటే అజ్ఞానం కలిగిన వారు ఇంకావుడు ఉంటాడు. ఎందుకంటే అంత స్పష్టంగా క్లియర్గా దేవుడు మనతో మాట్లాడాడు. కూడా మన బ్రతుకు మార్చుకోకపోతే, ఆయనే మన ఆశ్రయమైన ఆయన దగ్గరికి మనం వెళ్ళకపోతే మన షావును మనం ఎక్కువ తెచ్చుకుంటున్నాం. నువ్వు చావు కానీ నీ కన్న బిడ్డలు ఎదుటాయి నీ ఒళ్ళోనే చచ్చిపోవడానికి వస్తావు. అది చూసి బ్రతకగలమా? సమర్పణ చేసుకున్నాం. అంత కఠినమైన పరిస్థితి, కఠిన హృదయం ఎంత కఠినంగా మారిపోతుందంటే అప్పటికి వారిని వండుకొని తినే పరిస్థితి వచ్చేస్తుంది. నీకే కాదు అంటే ఎంత రాతిగా అయిపోయిందని హృదయం. అప్పుడు ఒక ముందే దేవుడు అంటున్నాడు, ఇప్పుడే రేపు మొదటి జామునే లేచి ప్రార్థన నీ కొరకే కాదు, ఇంకెవరి కొరకు? ఈ వీధిలో ఉంటున్న వాళ్ళందరి కొరకు. లేకపోతే ఆ వీధులు ఏమైపోతున్నాయంట? శవాలతో నిండిపోతున్నాయి. అంటే దేవుడు మనకు ఒక బాధ్యతను ఇచ్చాడు, మనకు ఒక బాణాన్ని పెట్టాడు. ఈ కుటుంబాన్నే కాదు, నశించిపోతున్న ఆత్మల విషయంలో కూడా ఈ బాధ ఉంది.
ఈ వీధిలో వాళ్ళందరూ విషయం, ఈ చుట్టాలందరూ విషయం నీ మీదే బాధ్యత. ఎందుకు అని అంటే ఆయన నీకే చెప్పాడు ఈ విషయం, వాళ్ళకి చెప్పలా, నీకే చెప్పాడు కనుక నీ మీదే బాధ్యత ఉంది. ఆ బాధ్యత తగినట్టుగా ప్రార్థన చేస్తే గొప్ప నిబంధన నీతో చేసుకోబోతున్నాడు, గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. దాన్ని విన్న మనము హృదయపూర్వకంగా నీళ్లు కుమ్మరించినట్టుగా మన హృదయాలు దినాలు ప్రభు దగ్గర కుమ్మరించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆ చెడ్డ దినాలను చూడకుండా దేవుని యొక్క సంరక్షణలో ముందుకు సాగుతూ ఆశీర్వాదకరమైన స్థితిని అనుభవిద్దామంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన కనుక తల ఉంచుకుందాం, కళ్ళు వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మాత్రం సందేహించుకున్న ప్రభుత్వం తిరుగుదాం. ప్రభుని అడుగుదాం. ఇంకా మధ్యాహ్న సమయంలో లేని దినాన్ని ప్రభా మమ్మల్ని మా జీవితాలు ఏంటో స్పష్టంగా మాకు జ్ఞాపకం చేస్తాం ప్రభా. ఏదో చులకనగా మా జీవితాల్లో మేము యాత్రలో వెళ్ళిపోతున్నాం.